హాయ్ ఎవ్రీవన్. నాలాగా కన్నరూరు, అత్తరూరు ఒకటే అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మా అమ్మలూరు, అత్తలూరు ఒకటే అనమాట. నడుచుకొని వెళ్ళిపోవచ్చు, వాకబుల్ డిస్టెన్సే. కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం. సాయంత్రం అయిపోయింది, వచ్చేసరికి నైట్ అయిపోతుందని బండి మీద వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా మా చిన్నోడైతే ఏడు పాపడనమాట. ఇంకా వాడు ఏడుస్తున్నాడు. ఇంకా వెళ్ళగానే మా అమ్మ వాళ్ళు ఆవినిందని చెప్పి మేము వస్తున్నామని జున్ను చేశారు. ఎక్కువ జున్ను చేశారు. నాకు జున్ను అంటే ఇష్టం. మేము ఏ రోజైతే ఇంటికి వెళ్ళామో ఆ రోజే ఆవినింది. ఆల్రెడీ ఇంటికి పాలు జున్ను రెండు తీసుకొచ్చారనమాట. పాలు జున్ను చేసి తినేసాము, తెచ్చి జున్ను కూడా తినేసాను. మళ్ళీ మేము వెళ్తున్నామని చేశారు జున్ను. నాకు పెట్టగానే తినేసాను అనమాట. వీడియో తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. మా పెద్దోడైతే తింటున్నాడు. ఇంకా మా చిన్నోడు ఏడుస్తున్నాడని మా పెద్దనాన్న అయితే ఆడిపిస్తున్నారు వాడిని. నేను పెళ్ళి అవ్వక ముందు ఏ ప్లేట్లో అయితే తినేదన్నా ఆ ప్లేట్లో వాడికి బువ్వేసి ఇచ్చింది మా అమ్మ. వాడు తెచ్చుకొని తింటున్నాడు. ఇంకా మేము కూడా భోజనం చేస్తామన్నమాట. భోజనం చేసి బయలుదేరిపోయాము. ఊర్లో కన్నరని మాటే గాని ఎప్పుడో పండగలకి పున్నలకి పిలుపులు చేసినప్పుడు తప్పితే, ఇంకా ఏదో అత్యవసరానికి తప్పితే నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనమాట. మా అమ్మ వాళ్ళు అందుకే తిడుతున్నారు, వచ్చిన రోజు వచ్చారని వెళ్ళిపోయిన రోజు వెళ్ళిపోయారని చెప్పడానికి వస్తారు, మధ్యలో రారు అని. నాలాగా కాళ్ళ దగ్గర కన్నర్ ఇల్లు ఉన్నాయి, ఎక్కువ సార్లు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి అలాగే వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.